మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన భూమి కోర్టు వివాదంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మల్లారెడ్డి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి తన అనుచరులతో కలిసి ఈ స్థలాన్ని కొందరు కబ్జా చేస్తున్నారని ఆరోపిస్తూ ఆ స్థలంలో వేసిన బ్యారికేడ్లను తొలగించారు. దీంతో ఆ సమయంలో అక్కడే ఉన్న 15 మందితో మల్లారెడ్డి రాజశేఖర్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉధృతంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన భూమి కోర్టు వివాదంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మల్లారెడ్డి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి తమ అనుచరులతో కలిసి ఈ స్థలాన్ని కొందరు కబ్జా చేస్తున్నారని ఆరోపిస్తూ ఆ స్థలంలో వేసిన బ్యారికేడ్లను తొలగించారు. దీంతో ఆ సమయంలో అక్కడే ఉన్న 15 మందితో మల్లారెడ్డి రాజశేఖర్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉధృతంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ప్రాణాలు తీసేందుకు వచ్చే జాబ్ కోసం నేను సిబిల్ ఆడిపోతాను. నువ్వు నా మీద రాపించుకోపోయాం. మా జాగ్రత్త వాడు వచ్చి కబ్జా పెడతాడు. మా జాగ్రత్త కబ్జా పెడతాడు. దానికోసం ఏం చేస్తావు చెప్పు. ఇప్పుడు దీనికోసం దీన్ని ఏం చేస్తావు చెప్పు. మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన భూమి కోర్టు వివాదంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మల్లారెడ్డి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి తమ అనుచరులతో కలిసి ఈ స్థలాన్ని కొందరు కబ్జా చేస్తున్నారని ఆరోపిస్తూ ఆ స్థలంలో వేసిన బ్యారికేడ్లను తొలగించారు. దీంతో ఆ సమయంలో అక్కడే ఉన్న 15 మందితో మల్లారెడ్డి రాజశేఖర్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ప్రాణాలు తీసేందుకు వచ్చే జాబ్ కోసం
మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డికి సంబంధించిన భూమి కోర్టు వివాదంలో ఉన్న విషయం తెలిసిందే. మరి ఇదే అంశానికి సంబంధించి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు మాట్లాడతారు. మధు, పోలీసుల అదుపులో మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డి వీళ్ళిద్దరినీ కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. బేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైతే ఉందో అక్కడికి తరలించిన తర్వాత టోటల్ గా కూడా ఈ మొత్తం ఏదైతే ల్యాండ్ కి సంబంధించినటువంటి వ్యవహారం ఉందో ఆ వ్యవహారంలో అక్కడికి వెళ్ళడము, హల్చల్ చేయడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి వాటికి కాస్త భయాందోళనకు గురి చేయడం. అంటే పోలీసులు ఏదైనా ఒక కేసు నమోదైనప్పుడు ఆ కేసుకు సంబంధించి డెఫినెట్ గా విచారిస్తారు. కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి అక్యూజ్డ్ పర్సన్స్ ఏదైతే ఉంటారో వాళ్ళకి నోటీసులు కూడా జారీ చేస్తారు. దానికి సమాధానం లీగల్ గా ఏదైతే ఉందో ఆ విధంగా చెప్పాలి. కానీ మల్లారెడ్డి ఉన్నటువంటి వ్యవహారంలో ఆయన కాస్త హల్చల్ చేసే విధంగా, పోలీసులను భయభ్రాంతులు గురి చేసే విధంగా ప్రవర్తించినటువంటి విధానం, మాట్లాడినటువంటి మాటలు, వాటన్నిటినీ కూడా తీసినటువంటి పోలీసులు వెంటనే ఆయన అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. టోటల్ గా నిన్న ఆయనకు సంబంధించినటువంటి గత కొన్ని రోజుల నుంచి కూడా ఒక ల్యాండ్ విషయంలో మల్లారెడ్డి అండ్ మోర్ ఓవర్ అల్లుడు రాజశేఖర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా ల్యాండ్ కి సంబంధించినటువంటి వివాదంలో ఉన్న నేపథ్యంలోనే బాధితులు కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు పూర్తిగా విచారణ చేశారు. ఆ విచారణలో భాగంగానే వివరణ కావాలని అడిగిన నేపథ్యంలోనే ఇప్పుడు మల్లారెడ్డి అండ్ మోర్ ఓవర్ అల్లుడు రాజశేఖర్ కూడా చేసినటువంటి హల్చల్ నేపథ్యంలోనే ఇక నెక్స్ట్ పోలీసులు ఫర్దర్ గా అయితే వీళ్ళిద్దరిని విచారించిన తర్వాత అరెస్ట్ కూడా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మధు. నేను సిబిల్ ఆడతానికి పోతాను. నువ్వు నా మీద రాపించుకోబోయా? మా జాగ్రత్త వాడు వచ్చి కబ్జా ఎట్లా పెడతాడు? మా జాగ్రత్త కబ్జా పెడతాడు. దానికోసం ఏం చేస్తావు చెప్పు. ఇప్పుడు దీనికోసం ఎవరు దీన్ని ఏం చేస్తావు చెప్పు. నువ్వు